సార్ అసలు ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఒక్కడు చార్మినార్ సెట్ ఇప్పటికీ ఆ ప్రజల మైండ్లోంచి పోలా. అవును. సో ఆ సెట్ వేసేటప్పుడు మీకు ఏమనిపించింది? ఆ సెట్ తర్వాత మీకు ఎన్నో అద్భుతమైన ప్రశంసలు దక్కుంటాయి. అవును. ది బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఏమన్నారు? ఒక్కడు సెట్ వచ్చినప్పుడు పెద్ద ఎక్సైట్మెంట్ ఏం అనిపించలేదు. చేయాలి బికాస్ దట్ ఏజెస్ సంథింగ్ లైక్ దటే కదా. జస్ట్ చాలా నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నాను. చార్మినార్ సెట్ ఓకే రెడీ, ఓకే చేయాలన్నా రెడీ అంతే. అది బడ్జెట్ ఎంత, బడ్జెట్ అప్పుడు అది గురించి నాట్ మంచి డిస్కషన్ అని రాలేదు. మసరాజు గారు కదా ప్రొడ్యూసర్. అవును, స్టార్ట్ చేయాలన్నా స్టార్ట్ చేశారు. బట్ ఎంత దూరం వెళ్తుంది, ఏమంటే హైట్ ఏంటి, ఆయన విడుతుంది, ఏమంటే మ్యాసివ్నెస్ ఏంటి, ఏదో ప్లాన్ లేకుండానే స్టార్ట్ చేశారు. బికాస్ వి స్టార్టెడ్ వి డన్ దిట్. ఓకే, దట్స్ ఆల్. ఎక్కడికి కరెక్షన్స్ కానీ సేమ్ చార్మినార్ మెజర్మెంట్స్ తీసుకొని చేశారా? దట్ విల్ డన్ లాట్ ఆఫ్ హోమ్ వర్క్. అక్కడ వెళ్ళి చార్మినార్ టోటల్ అప్పుడు రెఫరెన్స్ ఏం లేదు కదా. అవును, టోటల్ మాన్యువల్లీ మెషర్మెంట్ తీసుకుంటే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అప్పుడు హైదరాబాద్ అంత క్రెయిన్ ఏం లేదు, పెద్ద క్రెయిన్స్ వెళ్ళి డూమ్ పెట్టాలన్నకి క్రెయిన్ లేదు. అప్పుడు పెట్టిన స్ట్రెయిన్ దట్ ఈస్ డిఫరెంట్. బట్ వాళ్ళు ఎంజాయ్డ్ ద స్ట్రెయిన్. అవార్డు దొరికినప్పుడు ఉండే ఎక్సైట్మెంట్. రాఘవేంద్ర గారు చెప్పారు ఫస్ట్, యూ డిసర్వ్ ఇట్. కాంప్లిమెంటే కదా, దొరకాలి అనుకుంటారు అంతే కదా. సో ఆ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన మహేష్ కామెంట్ ఏంటి? మహేష్ గారు అప్పుడు కొంచెం సైలెంట్, కొంచెం డిసర్వ్డ్ మూడ్లో ఉండే క్యారెక్టర్ కదా వాళ్ళు. అంత ఎక్సైట్మెంట్ చూపించరు ఎక్కడ. బట్ 2-3 times ఈస్ అప్రిషియేటెడ్. తర్వాత అదే ఆయన ఎక్సైట్మెంట్ అదే చూపిస్తాను ఫేస్లో, మోర్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో ఆ తర్వాత అరుంధతి కూడా శ్యాంప్రసాద్ రెడ్డి. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? శ్యాంప్రసాద్ రెడ్డి ఆఫ్టర్ అంజి also I did. అంజి పార్ట్ ఆఫ్ ఇట్, 50% ఆఫ్ ఫిలిం ఐ డిడ్. బట్ శ్యాంప్రసాద్ రెడ్డి ఆ స్టోరీ చెప్పినప్పుడు ఉండ వైబ్ ఉంటుంది కదా, ఆయన నరేటివ్ ఇది ఇప్పుడు కలెక్ట్ అయింది. ఆ సినిమాలో ఏదో సంథింగ్ ఉంది. ఇప్పుడు డిస్కషన్ ప్లానింగ్, యూనో శ్యాంప్రసాద్ రెడ్డి అంత ఈజీగా వదలదు. ఓకే, ఆయనకి ఏం కావాలంటే అది వచ్చేదాకా వదిలిపెట్టరు. టైమింగ్స్, డబ్బు కానీ మీరు ఎప్పుడు రెడీ అవుతుంది అప్పుడు ఆర్టిస్ట్ డేట్ తీసుకుంటాం అని చెప్తాను. ఆర్టిస్ట్ డేట్ ఉంది అని చెప్పేసి మనకు ప్రెషర్ పెట్టదు. ఆర్ యూ రెడీ అశోక్, ఆర్ యూ రెడీ, ఆర్ యూ ఓకే, ఇది 10 సార్లు అడుగుతారు. ఓకే అని వచ్చి ఇది ఓకే అశోక్ ఓకే, ఆర్ యూ హ్యాపీ అడిగిందా డౌట్, మనకు కూడా డౌట్ పడుతుంది. ఓకే ఆయన ఓకే అవ్వలేదు, అల్టిమేట్ కమ్ అవుట్ వెల్. ఒక్కోసారి షార్ట్ టైం మనకి చాలా తక్కువ టైం ఇచ్చి మాకు ఇమీడియట్గా 5 రోజుల్లోనో 10 రోజుల్లోనో సెట్ కావాలి అని చెప్తుంటారు కదా. సో అఫ్కోర్స్ మీరు కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చేస్తారు, కానీ ఆ వర్కర్స్, దానికోసం ప్రాణం పెట్టి చేసే వర్కర్స్ చాలా ఇంపార్టెంట్. అలాంటి అన్సంగ్ హీరోల గురించి ఏం చెప్తారు? ఇప్పుడు వచ్చి మోర్ రియలిస్టిక్ సెట్టింగ్స్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక్కడు కానీ అరుంధతి కానీ తర్వాతనే మోర్ రియలిస్టిక్ సెట్ నేను వేస్తున్నాను. ఓకే, ఉంది அதுக்கு ముందే ఉంది. ఇప్పుడైనా మిడిల్లో ఒక 10 years రాఘవేంద్ర గారిది, ఈవి సత్యనారాయణ గారిది సినిమాలు లాజిక్ లేదు, కలర్స్ ఉండాలి తవరే, సెట్టింగ్ ఎంత లాజిక్ ఉంటుందో ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ సెట్టింగ్స్లో వెళ్ళిపోయింది కొంచెం. 10 years వరకు అలాగనే వర్క్ చేశారు. అందరు ఫ్రెండ్స్ అయిపోయింది, రాఘవేంద్ర గారు కానీ ఈవి సత్యనారాయణ కానీ, అలా ఆ టీం టీం అందరూ జయంత్ గారిది నంబర్ ఆఫ్ సెట్టింగ్స్ చేయాలని పరిస్థితి వచ్చింది. 1 monthలో 30 sets చేయాలన్న పరిస్థితి వచ్చింది. ఏ సినిమాకి? అందరు సినిమాలు. ఓకే, ఆల్మోస్ట్ అన్నపూర్ణ స్టూడియో కానీ, సారథి స్టూడియో కానీ, ఈవెన్ పద్మావతి స్టూడియో కానీ అన్ని ఫ్లోర్స్ నా చేతిలో ఉంది. ఆ టైంలో బిగ్ టాస్క్ అది. ఏదో ఒక టైంలో చిరంజీవి గారిది, బాలకృష్ణది, వెంకటేష్, నాగార్జునది, అందరూ 5 heroesతో సినిమా ఒక్కసారి చేయాలని పరిస్థితి వచ్చింది. ఎక్కడికి నాకు టెన్షన్ రాలేదు, వాళ్ళు ఎవరు నాకు కంప్లైంట్ చేయలేదు. అశోక్ ఆర్డర్ పెట్టి సెట్ రాలేదు, కంప్లైంట్స్ ఎక్కడ రాలేదు. బికాస్ ఎవ్రీ వన్ లైక్ మీ, మన చిన్న సెట్ కానీ పర్ఫెక్షన్ కానీ ఎక్కడి తేడా ఉండదు. బట్ ఈ 30 daysలో 30 set అంటుంది ఒకే రోజు 1 day సెట్ ప్లానింగ్లో వస్తుంది. ఓకే, బట్ ఆ సెట్టింగ్స్ అన్నీ అంత డీటెయిల్స్ రాదు. బట్ అది కొంచెం మోడర్న్ స్టైల్ కానీ, కలర్స్ స్ప్లాషెస్ కానీ ఆవిడ స్టైల్ చేశారు చాలా. అప్పుడు బట్ టెక్నీషియన్ అంతా ప్యారలల్గా ట్రావెల్ చేసింది వాళ్ళే. అందరూ నా వర్క్ అనేది బాగా లైక్ చేశారు. అప్పుడు కర్ణాచారి మెయిన్ కానీ
ఆ టీమ్ ఇస్ డిఫరెంట్ టీమ్ అప్పుడు. వేరే వాళ్ళు బాగా కోఆపరేట్ చేశారు. బట్ అప్పుడు వాళ్ళు సీనియర్. 6, 7, 8 తర్వాత వాళ్ళ ఉండదు. ఓకే. మార్నింగ్ షూటింగ్ ఇవ్వాలి. మిడ్ నైట్ ఫుల్ నైట్కి వచ్చింటే మార్నింగ్ వరకు వర్క్ చేసుకోండి. మార్నింగ్ 5 o'clock మనం బయటికి వెళ్ళిపోయినప్పుడు టీమ్ లోపల వస్తాయి. అలాగే చాలాసార్లు జరిగింది అలాగని. బట్ అప్పుడు అన్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళారు. ఓకే.